నమస్కారం, వార్తలకి స్వాగతం. నా పేరు రవి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మాల్దీవుల్లో ప్రధాని మోదీ పర్యటన, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగా చర్చలు, వ్యవసాయ, మత్స్య, భూ వైజ్ఞానిక రంగంలో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయం. మాల్దీవులకు 4,850 కోట్ల రూపాయల మేర రుణం ఇవ్వనున్న భారత్. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాలు. క్లిష్ట సమయాల్లో మాల్దీవులకు భారత్ అండగా నిలిచిందన్న ప్రధాని మోదీ. బీసీ రిజర్వేషన్లపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం. 42% రిజర్వేషన్లతో నిజమైన బీసీలు నష్టపోతారన్న కిషన్ రెడ్డి. బీసీ బిల్లుపై రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి ఎందుకు తీసుకురావటం లేదన్న కాంగ్రెస్. ఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఓబీసీ సమ్మేళనం. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కులగణన పూర్తి చేస్తామన్న రాహుల్ గాంధీ. పార్లమెంటు సమావేశాల్లో 5వ రోజు కొనసాగిన ప్రతిష్టంభన. అఖిలపక్ష నేతలతో సమావేశమైన స్పీకర్ ఓం బిర్లా. సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామన్న అధికార ప్రతిపక్షాలు. మాంచెస్టర్ టెస్టులో వికెట్ల కోసం చెమటోడుస్తున్న భారత్. 4 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసిన ఇంగ్లాండ్. తీరం దాటిన వాయుగుండం. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు. తెలంగాణకు 4 రోజుల వర్ష సూచన. వివరాలు. మాల్దీవులకు 4,850 కోట్ల రూపాయల మేర భారత్ రుణం ఇవ్వనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాల్దీవుల పర్యటన సందర్భంగా భారత్ ఈ మేరకు ప్రకటన చేసింది. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయీద్జీతో ప్రధాని మోదీ ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. అనంతరం ఇరు దేశాధినేతల సమక్షంలో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. వ్యవసాయం, మత్స్యరంగంలో సహకారం పెంచుకోవాలని నిర్ణయించాయి. భారత్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెట్రాలజీ, మాల్దీవుల మెట్రాలజికల్ సర్వీసెస్ మధ్య సహకారం పెంపొందించే దిశగా అవగాహన ఒప్పందం ఖరారైంది. అలాగే రెండు దేశాల మధ్య డిజిటల్ సేవలు, ముఖ్యంగా యూపీఐ సేవలను మరింత బలోపేతం చేసుకునేందుకు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. వీటితో పాటు రెండు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు కసరత్తు ప్రారంభించడంపై మరొక ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు ఎంతో పురాతనమైనవని అన్నారు. ఇరు దేశాలు కేవలం పొరుగు దేశాలు మాత్రమే కాకుండా సహ ప్రయాణికులు అని ప్రధాని పేర్కొన్నారు. మాల్దీవుల అధ్యక్షుడు మయీద్జీ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్చలు మొదలవడంపై హర్షం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యం బలోపేతం చేసుకునేందుకు ఇదొక కీలక ముందడుగని అభివర్ణించారు. भारत मालदीव का सबसे करीबी पड़ोसी है। मालदीव भारत की नेबरहुड फर्स्ट पॉलिसी और महासागर विजन दोनों में एक अहम स्थान रखता है। भारत को मालदीव का सबसे भरोसेमंद मित्र होने पर भी गर्व है। हमारी डेवलपमेंट पार्टनरशिप को नई उड़ान देने के लिए हमने मालदीव के लिए $565 मिलियन यानी लगभग 5,000 करोड़ रुपए की लाइन ऑफ क्रेडिट देने का निर्णय लिया है। यह मालदीव के लोगों की प्राथमिकताओं के अनुरूप यहां के इंफ्रास्ट्रक्चर से के विकास से जुड़ी परियोजनाओं के लिए इस्तेमाल ली जाएगी। फ्रेंड्स, हमारी आर्थिक साझेदारी को गति देने के लिए हमने कई कदम उठाए हैं। आपसी निवेश को गति देने के लिए हम शीघ्र ही बायलैटरल इन्वेस्टमेंट ट्रीटी फाइनलाइज करने की दिशा में काम करेंगे।
I'm also pleased to announce the initiation of negotiations for a free trade agreement between India and the Maldives. This landmark initiative marks a significant step forward in strengthening our economic partnership. We appreciate the pivotal role played by India in supporting the Maldives to manage economic and liquidity challenges through $400 million currency swap facility and interest-free one-year rollover of the Treasury bill in May 2025. India's continued assistance to the Maldives through the export of essential commodities is a key facet of our bilateral cooperation under the long-standing trade agreement. I wish both our nations continued growth, prosperity and harmony. Thank you. 42% రిజర్వేషన్లతో నిజమైన బీసీలు నష్టపోతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తున్నారని ఆరోపించారు. 10% ఓబీసీ రిజర్వేషన్లను ముస్లింలు కూడా పొందుతున్నారని, దీనివల్ల నిజమైన బీసీలకు న్యాయం జరగదన్నారు. బీసీ రిజర్వేషన్ల వల్ల ఎంఐఎం పార్టీకే లబ్ధి చేకూరుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీసీని ప్రధానమంత్రిని చేసిన ఘనత భారతీయ జనతా పార్టీదేనని, కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థిని కనీసం ముఖ్యమంత్రిని కూడా చేయలేదని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తుతోందని ఆరోపించారు. పెంచిన బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అమలుకు నోచుకోలేనటువంటి 10% ముస్లిం రిజర్వేషన్స్ ను బీసీ రిజర్వేషన్స్ తో కలిపి అమలు చేయాలని ఏదైతే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ద్వయం ప్రయత్నం చేస్తా ఉందో ఇది బీసీలకు అన్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉంది. గతంలో మనకు తెలుసు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్స్ అమలు చేసినటువంటి చరిత్ర గతంలో జరిగింది. మళ్ళీ ఈరోజు ఏదైతే మీరు 42% చెప్తా ఉన్నారో మరి ఈ యొక్క 42% రాజకీయ రిజర్వేషన్స్ లో బీసీ రిజర్వేషన్ తగ్గిందా పెరిగిందా రేవంత్ రెడ్డి చెప్పాలి. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని మెదక్ ఎంపీ రఘునందనరావు విమర్శించారు. బీసీ రిజర్వేషన్లపై రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే ముందుగా తెలంగాణలో అమలు చేసి చూపాలన్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేత పదవిని, తెలంగాణలో ముఖ్యమంత్రి పీఠాన్ని బీసీలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. 55 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్కరినైనా బీసీలను ప్రధాని చేశారని ప్రశ్నించారు. తెలంగాణలో సామాజిక వర్గం ప్రాతిపదికన మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదని రఘునందనరావు ప్రశ్నించారు. 10% కూడా లేని కులాలకు 7 మంత్రి పదవులు ఎందుకు కట్టబెట్టారో రాహుల్ గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు. 55 సంవత్సరాలు కాంగ్రెస్ ఈ దేశాన్ని పాలించింది. ఒక్క బీసీని ప్రధానమంత్రిని చేయలేదు. తాత, తండ్రి, మనవడు మీరు తప్ప, మీ ఇంట్లో తప్ప ఎవరిని 5 ఏళ్ళు మీరు ప్రధానమంత్రిని చేయనిటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా బీసీల పేరిట మళ్ళొకసారి మోసానికి తెరలేపుతుంది. రాహుల్ గాంధీ గారు, మీరు పార్లమెంట్ లో మాట్లాడింది నిజమే అయితే, మీకు భారత రాజ్యాంగం మీద విశ్వాసం ఉంది నిజమే అయితే, ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇయ్యాలంటే ఏ అగ్రకులానికి చెందిన రఘునందన్ రావు డిమాండ్ చేస్తుండు. తెలంగాణలో ఇలా బీసీని ముఖ్యమంత్రిని చేయి, పిసిసి అధ్యక్షుని ముఖ్యమంత్రిని చేయి, రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుని చేయి. 10% ఉన్నోనికి 7 మంత్రి పదవులు ఎందుకు, 56% ఉన్నోళ్ళకి 3 మంత్రి పదవులు ఎందుకో తెలంగాణ బీసీ బిడ్డలు ఆలోచించాలి. మీకు రేపు సర్పంచులు ఇస్తాడట, ఎంపీటీసీలు ఇస్తాడంట, జడ్పీటీసీలు ఇస్తాడట. గెలిచిన ఎమ్మెల్యేలలో 10 మంది మంత్రి పదవులు ఈ రేవంత్ రెడ్డి. ఉపన్యాసం నీకంటే గట్టిగా చెప్పేటోళ్ళు తెలంగాణలో చాలా మంది ఉన్నారు. ఉపన్యాసం కాదు, నిజంగా మీది మాటల ప్రభుత్వమే అయితే ముందు 10 మంది బీసీలను మంత్రుల్ని చేయి, బీసీ ముఖ్యమంత్రిని చేయి తెలంగాణకి. నీ లీడర్ ఆఫ్ అపోజిషన్ యొక్క బీసీని చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బీసీల గురించి మాట్లాడితే బాగుంటుంది అనేది నేను రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ. బీసీ బిల్లును ఆమోదించేలా బీజేపీ నేతలు కేంద్రంపై ఎందుకు ఒత్తిడి పెంచడం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ మెదక్ ఎంపీ రఘునందనరావు చేసిన వ్యాఖ్యలపై ఆది శ్రీనివాస్ స్పందిస్తూ బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కావద్దని బీజేపీ నేతలు కోరుకుంటున్నారన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, రాబోయే రోజుల్లో బీసీలకు మరిన్ని అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా రఘునందనరావుపై వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ వ్యతిరేక పార్టీ ఈ రోజు బీజేపీ ముద్ర వేసుకున్నది. ఈరోజు మీరు 2018
పంచాయత్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ చేస్తే దానికి ఆమోదం పొందజేసే క్రమంలో మీ సహకారం అందది. షెడ్యూల్ 9 లో చేర్చమంటే మీ సహకారం అందది. ముందుగా మీ నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఈరోజు ఈ బీసీ బిల్లుకు ఆమోదం పొందేలా ఈరోజు షెడ్యూల్ 9 లో చేర్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పండి. ఈ సందర్భంగా బీసీలపై కపట ప్రేమ మానుకోమంటున్నాం. బీసీలపై ముసలి కన్నుల మీద మార్చమంటున్నాం. మీది అగ్రకుల అహంకారంగా ఉన్నటువంటి విధంగా మాట్లాడేటువంటి మాటలు సరిగానే మాట చెప్తున్నాం. బీసీ సమాజాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవమానించారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ బీసీ కాదంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం సరికాదన్నారు. కన్వర్టెడ్ బీసీ అనే కొత్త పదాన్ని రేవంత్ రెడ్డి తెరపైకి తెచ్చారని, ఆయనకు గ్లోబల్ ప్రైజ్ ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలో పార్టీ పదవుల గురించి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర బీజేపీ కమిటీలో 20 పోస్టులే ఉన్నాయన్నారు. 8 ఉపాధ్యక్షులు, 3 ప్రధాన కార్యదర్శులు, 7 కార్యదర్శులు, 1 కోశాధికారి పోస్టు భర్తీ కావాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ కుటుంబ పార్టీ అయినందున జంబో కమిటీ ఉంటుందన్నారు రామచంద్రరావు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి విపక్షాల నిరసనలతో ఉభయ సభలు స్తంభిస్తూనే ఉన్నాయి. బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ప్రతిపక్షాలు ప్రతిరోజు ఆందోళన చేస్తుండటంతో వరుసగా వాయిదా పడుతున్నాయి. ఇవాళ కూడా ఉభయ సభల కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. దీంతో రాజ్యసభతో పాటు లోక్సభ కూడా సోమవారానికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పలు రాజకీయ పార్టీలకు చెందిన సీనియర్ నేతలు హాజరయ్యారు. సభా కార్యకలాపాలు సజావుగా సాగేలా సభ్యులంతా సహకరించాలని సభ్యుల్ని స్పీకర్ కోరారు. ప్రతిపక్షాల డిమాండ్ మేరకు సోమవారం నుంచి ఆపరేషన్ సింధూర్పై చర్చ జరిపేందుకు అధికార పక్షం అంగీకరించింది. ప్రతిపక్షాలు లేవనెత్తిన పలు డిమాండ్లపై కూడా సానుకూలంగా స్పందించింది. కేంద్రం, ప్రతిపక్షాల నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరటంతో సోమవారం నుంచి లోక్సభ కార్యకలాపాలు సజావుగా సాగే అవకాశం ఉంది. డ్రోన్ టెక్నాలజీలో తెలంగాణ గణనీయ అభివృద్ధి సాధించిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్లో తయారైన డ్రోన్లు ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు భారీ నష్టం కలిగించాయని చెప్పారు. ఎస్తోనియా దేశ రాయబారి మ్యారియో లూప్ ఆధ్వర్యంలో ఆ దేశ వాణిజ్య ప్రతినిధుల బృందంతో సచివాలయంలో మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఈ గవర్నెన్స్, హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్లో ప్రపంచంలోనే అద్భుత ప్రగతి సాధించిన ఎస్తోనియా సహకారం తీసుకుంటామన్నారు. వాణిజ్యం, ఏఐ సాంకేతికత, సైబర్ సెక్యూరిటీలో కూడా కలిసి పనిచేయాలని ఆ దేశ ప్రతినిధుల బృందాన్ని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్, బ్రాండెడ్ మద్యం ఉత్పత్తి రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉందని, తమతో కలిసి పనిచేసే విషయాన్ని పరిశీలించాలని మంత్రి సూచించారు. సెప్టెంబర్లో తమ దేశాన్ని సందర్శించాలని శ్రీధర్ బాబును ఎస్తోనియా రాయబారి మ్యారియో లూప్ కోరారు. ఇప్పుడు ప్రకటనలు. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. ప్రతి విపత్తును తరిమి కొడతాను. పంట బీమానా? కేవలం బీమా కాదు, క్షేమ. 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. మూడు నెలల్లో డబ్బు డబుల్. వారేవా, ఫాస్టే కాక హై రిటర్న్స్ కూడా. భలే స్కీమ్ కదా. నిన్న లేదు ఇది ఇక్కడ. అలాగే రేపు ఉండదు కూడా. నువ్వు ఎప్పుడైనా 5 ఓవర్లలో డబుల్ సెంచరీ కొట్టావా? ఇలాంటి స్కీమ్ల ప్రలోభానికి లొంగిపోతే మనం మోసపోగలం. ఆర్బీఐ అంటుంది మీ డబ్బుని సురక్షితంగా ఉంచుకోండి, తెలివిగా పెట్టుబడి పెట్టుకోండి. ఎక్కువ రిటర్న్స్ వెనకాల పడితే రిస్క్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫాస్ట్ రిటర్న్స్ తో జాగ్రత్త. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ తో కూడా. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. సార్, బెర్రీ పులావ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉంది? అరే అతని తీక్షణంగా ఏం చూస్తావు? టిప్స్ ఇగ్నోర్ చేయాలి, ఇంకా బుర్రను ఉపయోగించి ఆర్డర్ ఇవ్వాలి. మార్కెట్ యొక్క స్టాక్ టిప్స్ ఎంతో మంది ఇస్తారు, డేంజరస్ కావచ్చు. కంపెనీ ఇంకా రిస్క్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి, తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి.
వార్తలకు పునఃస్వాగతం. వరంగల్ జిల్లాలో మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణ పనుల్లో మరో కీలక ముందడుగు పడింది. ఎయిర్పోర్టు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దాదాపు 205 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి భూములు ఇస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 1,20,00,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే ప్లాట్లకు, ఇళ్లకు సైతం న్యాయమైన పరిహారం చెల్లించేందుకు ప్రతిపాదించడంతో భూబాధితుల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2022లో ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర సింగ్ ధర్మాసనం తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనలకు ఆదేశాలు ఇవ్వలేమని పిటిషనర్ కోరారు. జమ్మూ కాశ్మీర్లో పునర్విభజన చేసే సమయంలో ఏపీ విభజన చట్టాన్ని పక్కనబెట్టి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ రాజ్యాంగంలోని 170 ఆర్టికల్ ప్రకారం ఏపీ విభజన చట్టంలో సెక్షన్ 26కి పరిమితి ఉందని తెలిపింది. 2026లో మొదటి జనగణన తర్వాత మాత్రమే డీలిమిటేషన్ నిర్వహిస్తామని చట్టంలో స్పష్టంగా చెప్పారని పేర్కొంది. ఇలాంటి వ్యాజ్యాన్ని అనుమతించడం వల్ల ఇతర రాష్ట్రాల్లో కూడా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న వ్యాజ్యాలు దాఖలవుతాయని ధర్మాసనం అభిప్రాయపడింది. భారత్, యూకేల మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంతో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు ప్రత్యేక ప్రయోజనాలు పొందనున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న తెలంగాణకు తాజా ఒప్పందంతో మరింత మేలు జరగనుంది. హైదరాబాద్, బెంగళూరు, పూణే వంటి ఐటీ నగరాలకు మరిన్ని కొత్త ప్రాజెక్టులు రావడంతో పాటు క్లయింట్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా యూకే కంపెనీలు ఐటీలో పోటీ పడుతున్న హైదరాబాద్ను ఎంచుకునే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. మరోవైపు తెలంగాణలో అధికంగా సాగయ్యే పసుపు రైతులు కూడా ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంతో ప్రయోజనం కలగనుంది. పన్నులు తగ్గించడంతో మరింత పెద్ద మొత్తంలో పసుపును ఎగుమతి చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఫ్లేవర్డ్ మిల్క్పై 12% బదులు 5% జీఎస్టీని వర్తింపచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 12% జీఎస్టీ చెల్లించాలంటూ కేంద్ర ప్రభుత్వం గతంలో నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ డైరీ కంపెనీలు 2021లో ఏపీ హైకోర్టును ఆశ్రయించాయి. ఈ కేసును విచారించిన హైకోర్టు సదరు సంస్థలకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ప్రసన్న బి వరాలతో కూడిన ధర్మాసనం కేసును విచారించింది. ఫ్లేవర్డ్ మిల్క్ను ఐటెం నంబర్ 403 కింద పరిగణిస్తూ 5% పన్నునే విధించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. తెలంగాణలో పీజీఈ సెట్, లా సెట్ 2025 అడ్మిషన్ల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 26న ఈ రెండింటికి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఆగస్టు 1 నుంచి 9 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించారు. 11, 12 తేదీల్లో మొదటి విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. 16 నుంచి సీట్ల కేటాయింపు చేపడతారు. ఇక లా సెట్ అడ్మిషన్లకు ఆగస్టు 4 నుంచి 14 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లకు అనుమతిచ్చారు. 16, 17 తేదీల్లో వెబ్ ఆప్షన్ల అవకాశం కల్పించి 22న సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో అన్ని వర్గాల ప్రజలు దారుణంగా మోసపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అరాకొరగా రైతు బంధు వేసి సంబరాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయితేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేటలో నిర్వహించిన ఆత్మగౌరవ గర్జన సభకు ఆయన హాజరై మాట్లాడారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఆధారంగానే రాష్ట్రాన్ని తెచ్చుకున్నామన్నారు. కరోనా సమయంలోనూ తమ ప్రభుత్వం ఏ పథకాలు ఆపలేదని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ ఇక్కడ ఉన్నాడు, మనందరికీ దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. ఆ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగానే, అందులో పొందుపరిచిన ఆర్టికల్ 3 ఆధారంగానే మనం రాష్ట్రం తెచ్చుకున్నాం. లేకపోతే ఎన్నటికీ వేరుపడే అవకాశం కూడా ఉండకపోతుండే ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి. డాక్టర్ బాబాసాహెబ్ చెప్పిన మాట, బోధించు, సమీకరించు, పోరాడు. అదే అంబేద్కర్ తత్వాన్ని వంట పట్టించుకున్న మన నాయకుడు లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వాళ్లకు బోధిస్తూ, ఎక్కడ ఏ సమస్య వచ్చినా తెలంగాణకు పోరాడుతూ, బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని వంట పట్టించుకొని ఆనాడు కేసీఆర్ గారు 14 ఏళ్ల పాటు. ఇప్పుడు ప్రకటనలు.
రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. ప్రతి విపత్తును తరిమి కొడతాను. పంట బీమానా కేవలం బీమా కాదు, క్షేమ 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. నాన్న, ఫీజు ఎక్కువ. అమలు గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం. 2 ఏళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా ఎక్కడికి? అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది. ఆర్బీఐ అంటుంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान। पौष्टिक आहार है टीबी के खिलाफ सबसे बड़ा हथियार। पौष्टिक आहार से उपचार परिणाम बेहतर होते हैं और स्वास्थ्य में तेजी से सुधार आता है। इसीलिए तो निक्षय पोषण योजना के अंतर्गत इलाज के दौरान हर रोगी को मिलते हैं 1000 रुपए प्रति माह पोषण सहायता के रूप में और सभी टीबी रोगियों के लिए न्यूट्रिशन सप्लीमेंट देने का प्रावधान है। साथ ही टीबी रोगियों के इलाज के दौरान हजारों निक्षय मित्र उन्हें पोषण किट प्रदान करते हैं। आप भी निक्षय मित्र बनकर टीबी रोगियों की सहायता कर सकते हैं। अधिक जानकारी के लिए nikshay.in पर जाएं। आइए हम सब साथ मिलकर देश को टीबी मुक्त बनाएं। निक्षय मित्रों से मिली शक्ति टीबी के मरीजों को नई ऊर्जा दे रही है। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। వార్తలకు పునఃస్వాగతం. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని తెలంగాణ హైకోర్టు నిందితురాలిగా తేల్చింది. తనను నిర్దోషిగా ప్రకటించారంటూ ఉన్నత న్యాయస్థానంలో శ్రీలక్ష్మి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ను విచారించిన ధర్మాసనం పిటిషన్ను కొట్టివేస్తూ నిందితురాలిగా తేల్చింది. కోర్టు తీర్పుతో ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి పాత్రపై సిబిఐ విచారణ జరపనుంది. సూర్యాపేట జిల్లా మూసే ప్రాజెక్టులో వరద నీరు పెరగడంతో 2 గేట్ల ద్వారా 1300 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఈఈ వెంకటరమణ మాట్లాడుతూ 2 గేట్లు 1 అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినట్లు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశామన్నారు. ప్రత్యేక అధికారిని నియమించి ఇన్ఫ్లో అవుట్ఫ్లో పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. మూసీ ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 646 అడుగులు అయితే ఇప్పుడు 643.6 అడుగులకి చేరుకున్నది. పూర్తి నీటి సామర్థ్యం 4.46 టీఎంసీలు అయితే ఇప్పుడు 4.1 టీఎంసీకి చేరుకున్నది. పై అధికారుల ఆదేశానుసారం 2 గేట్లు లేవనెత్తి 1300 క్యూసెక్ల చొప్పున కిందకి విడిచిపెట్టడం జరిగింది. ఇన్ఫ్లో ప్రస్తుతం 1700 క్యూసెక్లు వస్తుంది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉన్నదని సూచనలు ఉన్నాయని 2 గేట్ల ద్వారా 1300 క్యూసెక్ల చొప్పున దిగువకి విడిచిపెట్టడం జరిగింది. 2035 నాటికి స్వంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుందని సంస్థ చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ అన్నారు. ఇందుకోసం 40 అంతస్తుల ఎత్తుకు సమానమైన ఎత్తు ఉండే భారీ రాకెట్ను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. అంతరిక్ష రంగంలో నారాయణ్ చేసిన కృషికి గాను హైదరాబాద్లోని జీపీ బిర్లా ఆర్కియాలజికల్ ఆస్ట్రానమికల్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్ ఆయనకు జీపీ బిర్లా మెమోరియల్ అవార్డును ప్రదానం చేసింది. జీపీ బిర్లా ఇన్స్టిట్యూట్ చైర్పర్సన్ నిర్మలా బిర్లా ఈ అవార్డును నారాయణ్కు అందజేసింది. ఈ సందర్భంగా నారాయణ్ మాట్లాడుతూ నాసాతో కలిసి ఇస్రో రానున్న రోజుల్లో 12 రాకెట్లు నిర్మిస్తుందని చెప్పారు. రాకెట్లో ప్రయాణం చేసేటప్పుడు అత్యవసర పరిస్థితులు ఏర్పడితే క్షేమంగా బయటకు వచ్చేందుకు ప్రయోగాలు చేస్తున్నామన్నారు. ఇందుకోసం వ్యోమగాములు శుభంశ్రు శుక్లా, ప్రశాంత్ నారాయణ్కు 10 నెలల పాటు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.
మానవ సహిత గగన్యాన్ మిషన్ను 2027 ఆరంభంలో చేపడతామని నారాయణ్ చెప్పారు. Today we are trying to understand how India should become number one in space applications. At these 10 places we want to become number one. With that we are working towards the vision document. Of course we have already put targets. I don't want to reveal those things in open forum till we succeed. This year we are going to have 12 launch vehicle missions. And third mission is planned this 30th this year. And this is the entire program what we have approved, what we have shown to government. And now we are building our own, working for building our own space station. We are going to have our own Chandrayaan landing. Right now 55 satellites are in the orbit serving the common man of this country, and another 3 years this number has to become almost 3 times. Yes, the requirement is huge. If you have to connect entire train, entire vessels, entire vehicles. And recently yesterday my friend was telling, when somebody is building national highway, whether how many area will be flooded, you have to understand through satellites. And actually the demand is so much, we have to build a lot of satellites, so we are working towards that. In nutshell, I want to tell, a country which starts. అహ్మదాబాద్లో పెను ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానం ఇంధన వ్యవస్థలో ఎలాంటి లోపం లేదని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదంపై గురువారం ఈ మేరకు ప్రకటన చేసింది. FAA అడ్మినిస్ట్రేటర్ బ్రయన్ బెడ్ఫోర్డ్ మాట్లాడుతూ ఈ విమాన ప్రమాదం యాంత్రిక వైఫల్యం, హఠాత్తుగా ఇంధన నియంత్రణ స్విచ్లో మార్పుల కారణంగా ప్రమాదం జరగలేదన్నారు. తమ సంస్థకు చెందిన FAA అధికారులు స్విచ్ యూనిట్లను విమానంలో అమర్చి పరీక్షించారని, ఇంధన సరఫరా వ్యవస్థలో ఎటువంటి సమస్యలు కనిపించలేదన్నారు. తెలంగాణలో నిర్వహించిన కులగణన దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో భాగీదారీ న్యాయ సమ్మేళనంలో నిర్వహించారు. ఈ సమ్మేళనంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కులగణన చేయకపోవడం చాలా తప్పని అన్నారు. ఆ తప్పును ఇప్పుడు తాము సరిదిద్దుతున్నామని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కులగణన చేసే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించే వరకు తాము విశ్రమించబోమని చెప్పారు. దేశంలో ప్రతి ఒక్కరికి కలలు కనే సాకారం చేసుకునే హక్కు ఉందని అన్నారు. कांग्रेस पार्टी में और मेरे अंदर भी एक चीज मैंने मिस कर दी, एक गलती मैंने की. क्या थी? जो ओबीसी वर्ग है उसका जिस प्रकार से मुझे प्रोटेक्शन करना था मैंने नहीं किया, क्योंकि अगर, और इसका कारण था आपकी जो इश्यूज थी उस समय मुझे गहराई से नहीं समझ आई. मैं स्टेज से कह देता हूं कि 10 साल पहले, 15 साल पहले जो दलितों के सामने कठिनाइयां थी वो मुझे अच्छी तरह समझ आ गई. वो शायद वो ज्यादा आसान है समझना. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే ఆదివారం దేశ ప్రజలతో తన మనసులోని భావాలను పంచుకోనున్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు దూరదర్శన్, ఆకాశవాణిలో ప్రసారం అవుతుంది. 124వ మన్ కీ బాత్ సంచిక దూరదర్శన్ యూట్యూబ్, ఆల్ ఇండియా రేడియో యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రసారం అవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం దూరదర్శన్ యాదగిరిలో ప్రసారం అవుతుంది. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న 4వ టెస్టులో ఇంగ్లాండ్ నిలకడగా ఆడుతోంది. 2 వికెట్ల నష్టానికి 225 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో 3వ రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ లంచ్ బ్రేక్ సమయానికి వికెట్లేమీ నష్టపోకుండా 332 పరుగులు చేసింది. ఒలీ పోప్, జో రూట్ నిలకడైన ఆట తీరుతో ఇంగ్లాండ్ పటిష్ట స్థితిలో నిలిచింది. వీరిద్దరూ 3వ వికెట్కు 213 బంతుల్లో 135 పరుగులు జోడించారు. వీరిద్దరి భాగస్వామ్యాన్ని విడదీసేందుకు భారత బౌలర్లు చెమటోడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే లంచ్ బ్రేక్ తర్వాత 17 పరుగుల వ్యవధిలో ఇంగ్లాండ్ 2 వికెట్లను కోల్పోయింది. కడపటి వార్తలు అందే సమయానికి 4 వికెట్ల నష్టానికి 378 పరుగులు చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి తీరాన్ని దాటింది. వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 4 రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోనూ మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉదయం నుంచి హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రేపటి నుంచి 29వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. మాల్దీవుల్లో ప్రధాని మోదీ పర్యటన, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగా చర్చలు, వ్యవసాయ, మత్స్య, భూ వైజ్ఞానిక రంగంలో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయం. మాల్దీవులకు 4,850 కోట్ల రూపాయల మేర రుణం ఇవ్వనున్న భారత్, ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాలు, క్లిష్ట సమయాల్లో మాల్దీవులకు భారత్ అండగా నిలిచిందన్న ప్రధాని మోదీ. బీసీ రిజర్వేషన్లపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం, 42% రిజర్వేషన్లతో నిజమైన బీసీలు నష్టపోతారన్న కిషన్ రెడ్డి. బీసీ బిల్లుపై రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి ఎందుకు తీసుకురావటం లేదన్న కాంగ్రెస్. ఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఓబీసీ సమ్మేళనం, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కులగణన పూర్తి చేస్తామన్న రాహుల్ గాంధీ. పార్లమెంటు సమావేశాల్లో 5వ రోజు కొనసాగిన ప్రతిష్టంభన, అఖిలపక్ష నేతలతో సమావేశమైన స్పీకర్ ఓం బిర్లా. సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామన్న అధికార ప్రతిపక్షాలు. మాంచెస్టర్ టెస్టులో వికెట్ల కోసం చెమటోడుస్తున్న భారత్, 4 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసిన ఇంగ్లాండ్. తీరం దాటిన వాయుగుండం, ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తెలంగాణకు 4 రోజుల వర్ష సూచన. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.